నమస్తే. హెల్త్ టిప్స్తో పాటు ఆరోగ్య సమస్యలు వాటికి పరిష్కారాలను అందించే ఆరోగ్య మంత్రాకి స్వాగతం. పచ్చి కొబ్బరి ఎంత టేస్ట్గా ఉంటుందో ఆరిన తర్వాత ఎండు కొబ్బరి కూడా రెట్టింపు రుచిగా ఉంటుంది. అంతేకాదు ఎండు కొబ్బరిలో ఎన్నో పోషకాలున్నాయి. ఇక ఎండు కొబ్బరిలో ఉన్న పోషకాలేంటి, ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలేంటి, ఎండు కొబ్బరి ఎటువంటి అనారోగ్యాలను తగ్గిస్తుంది, ఇక ఎండు కొబ్బరిని తీసుకునే సమయాలేంటి, దీని గురించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ఇక వివరాలకు వెళితే, కొబ్బరిలో నీరు పూర్తిగా ఆవిరైతే మరింత రుచిగా ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలే ఉన్నాయి. అధిక లావు తగ్గి ఆరోగ్యంగా చలాకీగా ఉండాలంటే కొబ్బరిని తినడం మంచిది అంటున్నారు నిపుణులు. ఇక ఎండు కొబ్బరి జీర్ణం అవడానికి సమయం పట్టినా అందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎండు కొబ్బరిలో ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటాయనేది అపోహ మాత్రమే. కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉండదు. ఇక ఎండు కొబ్బరిలో ఫైబర్, కాపర్, మ్యాంగనీస్, సెలీనియంతో పాటు చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి. ఈ కారణంగానే డ్రై ఫ్రూట్స్ లో దీన్ని బెస్ట్ గా చెబుతారు. గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో ఎండు కొబ్బరి తోడ్పడుతుంది. రెగ్యులర్ డైట్ లో ఎండు కొబ్బరిని చేర్చడం ద్వారా మెదడు ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. సెలనో ప్రోటీన్స్ ను పెంచి అనేక వ్యాధి కారకాలను నివారిస్తుంది. సో చూశారు కదా, ప్రతిరోజు తీసుకునే ఆహారంతో పాటు ఎండు కొబ్బరిని తీసుకోవడం అలవాటు చేసుకోండి. దానివల్ల ఇప్పుడు చెప్పిన ఆరోగ్య లాభాలని పొందుతారు. సో చూశారు కదా, ఎండు కొబ్బరి వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలున్నాయో. ఇక మేము అందించిన ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అంతేకాకుండా మేము అందించే హెల్త్ టిప్స్ గురించి, మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్ లో రాయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.